ఎవరెంతో వారికి అంతా ఒక స్పెషల్ స్టోరీని తీసుకొచ్చిన మిత్రులారా ప్రజా వాయిస్లో. ఎవరెంతో వారికి అంతా. ఇప్పుడు ఈ నినాదం అన్ని రాజకీయ పార్టీల్లో ఎందుకు అమలు కావడం లేదు? 50% పైగా ఉన్న బీసీలకు నాయకత్వం ఎందుకు దక్కడం లేదు? 42% రిజర్వేషన్ అంశంలో ఆ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అధికారం ఉందా లేక టికెట్ల వరకేనా? అంటే టికెట్ల వరకే. బీజేపీ పార్టీలో సబ్బండ బీసీలకు సమాన అవకాశం ఉందా? బీసీ పార్టీలు అంటే కేవలం ఒక్క వర్గానికైనా? జనాభాలో ముందున్న ముదిరాజుల రాజకీయ పరిస్థితి ఏంటి? ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే సమానత్వ నాయకత్వానికి భయమా? సామాజిక న్యాయం అంటే ఉచితాలా లేక అధికార భాగస్వామ్యమా అంటూ తెలంగాణ క్యాస్ట్ కౌంట్ ఫైండింగ్ ఫ్యాక్ట్స్ మీద ఒక స్పెషల్ స్టోరీని తీసుకొచ్చిన మిత్రులారా. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్లో అసలు ముస్లిమ్స్ ఎట్లా వచ్చిండ్రు? ఇది రాజకీయ ఎజెండాలో భాగం కాదా? ముస్లింలకు 42%, బీసీలకు 42% రావాలి అని సంకలు గుద్దుకుంటున్న బీసీ నాయకులందరూ దానిలో ముస్లిం వర్గం ఎందుకు రావాలి అని అడుగుతుంది భారతీయ జనతా పార్టీ. దానికి ఆన్సర్ చెప్పే గట్స్ ఉందా మీకు అంటున్నారు. బీసీలు దాదాపుగా అందరూ బొట్టు పెట్టుకుంటారు, మరి బీసీలలో ఉన్న ముస్లిమ్స్ బొట్టు పెట్టుకుంటారు అని అడుగుతున్నది భారతీయ జనతా పార్టీ. మరి ఏం జరుగుతుంది? ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు? రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కోసమే పనిచేస్తూ ఉన్నారా? ఎవడి కోసం పనిచేస్తున్నారని ఒక స్పెషల్ స్టోరీ తీసుకొచ్చినాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాజకీయ వేదికలపై ఎవరు ఎంతో వారికంతా అనే నినాదం బలంగా వినిపిస్తున్నది. ఆ నినాదం ఆచరణలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలను అమలవడం లేదన్న విమర్శలు బీసీ వర్గాల్లో పెరుగుతున్నది. అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలు తమను తాము బీసీ పార్టీలుగా ప్రకటించుకునే రాజకీయ శక్తులు అన్నింటిలోనూ బీసీలకు జనాభా తమాషా ప్రకారం నాయకత్వం దక్కడం లేదన్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది. అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 52 నుంచి 55% మధ్యలో ఉంది. ఎస్సీలు సుమారు 17%, ఎస్టీలు 10%, ఓసీలు 18 నుంచి 20% ఉన్నారు. రాష్ట్రంలో రాష్ట్ర జనాభాలో మెజార్టీ బీసీలే అయినప్పటికీ పార్టీ అధ్యక్ష పదవులు, సీఎం, డిప్యూటీ సీఎం, కీలక నిర్ణయాధికార స్థానాల్లో మాత్రం బీసీల వాటా చాలా తక్కువగానే ఉందన్న వాస్తవం రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేస్తుంది. బీసీ వర్గాల్లో కూడా జనాభా తమాషా ప్రకారం ముదిరాజులు మొదటి స్థానంలో, యాదవులు 2వ స్థానంలో, గౌడ్లు 3వ స్థానంలో, మున్నూరు కాపులు 4వ స్థానంలో, పద్మశాలీలు 5వ స్థానంలో ఉన్నారు. అయినప్పటికీ ఈ క్రమం ఏ రాజకీయ పార్టీలోనూ నాయకత్వ నిర్మాణంలో ప్రతిబింబించడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో అతిపెద్ద బీసీ కులంగా ఉన్న ముదిరాజులకు ఏ జాతీయ పార్టీ కానీ ఏ ప్రధాన ప్రాంతీయ పార్టీ కానీ ఎందుకు టిక్కెట్లు ఇవ్వట్లేదు అంటే ఇక్కడనే అసలు లెక్కలు ఉన్నాయి. 2వ పేజీలో చూద్దాం పూర్తి వార్త. ఇది పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని రాజకీయంగా ముందుకు తీసుకువచ్చింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ తన సొంత గూటిలో పార్టీ నాయకత్వాన్ని బీసీ లీడర్లతో జనాభా తమాషా ప్రకారం పంచుకుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర జాతీయ స్థాయి కమిటీలో బీసీ నాయకుల ప్రాతినిధ్యం పరిమితంగానే ఉండడంతో ప్రజలకు చెప్పే సామాజిక న్యాయం పార్టీ లోపల పూర్తిగా అమలు కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో బీసీల పరిస్థితి ఇలా. బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు, కొన్ని పదవులు ఇచ్చినా పార్టీ సుప్రీం నాయకత్వం మరియు కీలక నిర్ణయాధికార స్థాయిలో మాత్రం బీసీలకు చోటు దక్కలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ అధ్యక్ష పదవి, డిప్యూటీ సీఎం ఆ స్థాయిలో బీసీ నాయకత్వం లేకపోవడం బహిరంగ వాస్తవంగా మారింది. బీజేపీలో బీసీల పరిస్థితి ఇలా. ఇది బీఆర్ఎస్లో బీసీల పరిస్థితి, బీజేపీలో బీసీల పరిస్థితి. బీజేపీ జాతీయ స్థాయిలో బీసీ నాయకత్వాన్ని ముందుకు తెచ్చినా రాష్ట్ర స్థాయిలో మాత్రం అన్ని సబ్బండ బీసీ కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించలేదన్న విమర్శలు ఎదుర్కొంటుంది. కొద్ది కులాలకు మాత్రమే అవకాశాలు దక్కుతుండగా మిగతా బీసీలు రాజకీయంగా వెనుకబడుతున్నారన్న అభిప్రాయం బీజేపీలో వినిపిస్తుంది. ఇక బీసీ పార్టీల సంగతి ఇలా.
తమను తాము బీసీ పార్టీలుగా ప్రకటించుకునే కొన్ని రాజకీయ పార్టీలో కూడా పరిస్థితి భిన్నంగా లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బీసీ పార్టీ అన్న పేరుతో ఉన్న ఒకే కులం లేదా కొద్ది వర్గాల ఆధిపత్యం కొనసాగుతుండడంతో ముదిరాజులు, యాదవులు, గౌడులు, పద్మశాలీలు వంటి సబ్బండ కులాలకు నాయకత్వ అవకాశాలు పరిమితంగానే మిగిలిపోతున్నాయని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి నాయకత్వం వహించే ఆ దశలో పక్కన పెట్టడమే ఎవరు ఎంతో వారికంత నినాదం అమలు కాకపోవడానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ఒకే వర్గం చుట్టూ రాజకీయ కేంద్రీకరణ, జనాభా ఆధారంగా అధికారాన్ని పంచుకుంటే తమ ఆధిపత్యం తగ్గుతుందన్న భయం ఇవన్నీ కలిసి బీసీలకు రాజకీయంగా న్యాయం జరగకుండా చేస్తున్నాయని చెబుతున్నారు. ఉచిత పథకాలు, సంక్షేమ హామీలతో బీసీలను ఆకర్షించే ప్రయత్నం జరుగుతున్నా పార్టీ లోపల అధికార భాగస్వామ్యం లేకపోవడం వల్ల నిజమైన సామాజిక న్యాయం జరగడం లేదన్న భావన బీసీ వర్గాల్లో బలపడుతుంది. జనాభా ఉన్న చోట నాయకత్వం లేకపోతే అది సామాజిక న్యాయం కాదు, రాజకీయ అసమానత మాత్రమేనన్న వాదన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది అన్న చర్చ జరుగుతూ ఉంది. ఒక స్పెషల్ స్టోరీని ప్రజా వాయిస్ తీసుకొచ్చింది మిత్రులారా. ప్రతిరోజు ఒక జబర్దస్త్ స్టోరీని తీసుకురావాలి అన్న ఒక కాన్సెప్ట్ అవుతుంది. మరి బీసీ వర్గాలలో టాప్ 5 కులాలని చెప్పుకుంటున్న ముదిరాజులు కావచ్చు, గౌడన్నలు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, యాదవులు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, టాప్ 5 కులాలుగా చెప్పుకుంటున్న బీసీ వర్గాలలో మరి ఏ కులం వాటా ఎంత అనేది కూడా రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అయితే ఏబిసిడి వర్గీకరణ ఎలా జరిగిందో ఆ బీసీలలో కూడా సమాన వాటకు సమాన నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఉంటుంది అన్న చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్లో బీసీల పరిస్థితి ఏముంది, బీజేపీలో బీసీల పరిస్థితి ఎందుంది, కాంగ్రెస్లో బీసీల పరిస్థితి ఎందుంది, నిర్ణయాధికారం తీసుకునే దిశలో బీసీలు ఎందుకు ఉండట్లేదంటే మరి తొక్కి పెట్టబడుతుంది అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యం మాత్రం ఉంది. మరి కేంద్రం తీసుకొస్తున్న సెన్సెక్స్ కులగణన ఏదైతే ఉంటుందో ఆ కుల గణనతోనైనా కనీసం ఎవరి జనాభా ఎంతుందో బయటపడే ఆస్కారం ఉంటుందా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. నేను ముదిరాజు లీడర్లతో చాలామందితో మాట్లాడినా, అన్నా మేము దాదాపు 35 లక్షలు ఉంటామన్నా అని ముదిరాజులు చెప్తా ఉన్నారు. గౌడ్లతో మాట్లాడితే మేము 35 లక్షలు మేము ఉంటామని చెప్పుకున్నారు. మున్నూరు కాపులతో మాట్లాడితే మేము 35 నుంచి 40 లక్షల జనాభా మేము ఉంటామని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా బీసీల జనాభా తొక్కిపెట్టింది రాజకీయ నాయకులు, తొక్కిపెట్టింది కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంత పెద్ద ఎత్తున కుల సంఘాలని చెప్పుకుంటున్న వాళ్లకు ఒక చిన్న విజ్ఞప్తి మిత్రులారా, చిన్న వార్నింగ్ అనుకోవచ్చు. కుల సంఘాలు, నేను పద్మశాలి రాష్ట్ర సంఘం, నేను మున్నూరు కాపు రాష్ట్ర సంఘం, నాకు వాడవాడలా నా ఏజెంట్లు ఉంటారు, నా సంఘం వాడవాడ విస్తరించింది అంటే మరి నీ కులపోళ్ళు ఎంతమందిరా అంటే ఒక్క బీసీ నాయకుడు చెప్పడా? నీ మున్నూరు కాపులు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా పేర్లతో సహా అంటే ఏ మున్నూరు కాపు కుల సంఘం లీడర్ ఇయ్యాడు. నీ ముదిరాజులు ఎంతమంది ఉన్నారు వాడవాడాలని మండల్ హెడ్ క్వార్టర్ నుంచి మొదలుకుంటే గ్రామ స్థాయి నుంచి ఒక యూనిట్గా తీసుకొని నీ ముదిరాజులు ఎంతమంది ఉన్నారని ముదిరాజు కుల సంఘం నాయకులను అడిగితే ఏ ముదిరాజు కుల సంఘం చెప్పుడు యావరేజ్గా రఫ్ మేమే ఎక్కువ. ఇది కాదు ముచ్చట. నువ్వు ఆ కులంలో పుట్టినందుకు ఆ కులానికి నేనే కింగ్ అని చెప్పుకుంటున్నావు కదా. ఈ 5గురు ఎస్పెషల్గా ఈ 5 కులాలకు సంబంధించిన లీడర్లు, మరి నీ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఈ 5గురు లీడర్లు కూడా ఈ కుల సంఘాలు, ఆ సంఘం, ఈ సంఘం, ఈ సంఘం, ఆ సంఘం, ఏ సంఘం దగ్గర లెక్కలు. ఆ కేసీఆర్ వేసిండు, తొక్కి పెట్టిండు, అదేదో బయటికి వచ్చింది. అంతకుమించి అది కూడా వరస్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నది. ఇప్పుడు వస్తున్న లెక్కలు, ఈ లెక్కలు కూడా ఒరిజినల్ లెక్కలు కాదు. కుల సంఘం నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బడా నాయకులుగా ఎదిగిన రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీ మున్నూరు కాపు బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో నువ్వే లెక్క తీసుకో. నీ ముదిరాజు బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో నువ్వే లెక్కలు తీసుకో. నీ గౌడన్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో నువ్వే లెక్కలు తీసుకో. నీ పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో నువ్వే లెక్కలు తీసుకో. యాదవులు, గొల్ల కుర్మలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో నువ్వే లెక్కలు తీసుకో. అప్పుడు కదా బయటికి వచ్చేది.
విత్ ఫ్యాక్ట్తో పాటు నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్తో పాటు ఫోన్ నెంబర్లతో పాటు బయటపెట్టు. జల్లు మనదా అనే గజ్జు మనరా మిగతా వాళ్ళందరూ. అంత ఏమైపోయింది తెలుసా, ఈ కుల సంఘం బీఆర్ఎస్కు ఇలా ఒక్క కులంలో 3-4 సంఘాలు ఉంటాయి. మళ్ళా గమ్మత్తు, ఒక్కడిని ఎవరు నమ్ముతలేడు. ఈ కుల పైన బీఆర్ఎస్కు కేసీఆర్ జై కేసీఆర్ అంటాడు, ఆయనకి వేరే మాట అన్నాడు. ఈ కుల సంఘం జై కాంగ్రెస్ అంటాడు. గమ్మత్తుంటాయి కుల సంఘాలన్నీ. ఇది ఒక స్పెషల్ ఆర్టికల్, స్పెషల్ స్టోరీ. ప్రతిరోజు ఒక స్టోరీని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం.